Hello, hi, welcome back to our channel Mana Happy Life. So here I am in front of you with a beautiful and informative vlog, Morning Emotions. ఏంటి దివ్య మార్నింగ్ ఎమోషన్స్ అని చెప్పి టోటల్ ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? వెయిట్ మన టాపిక్లోకి వచ్చేస్తున్నాను. బట్ కొంచెం ఇంట్రొడక్షన్తో మనం డీప్గా మార్నింగ్ ఎమోషన్స్ మీద చాలా కొత్త విషయాలు కొత్తగా తెలుసుకుందాం. సో మనందరికీ తెలుసు, మార్నింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈవినింగ్ రొటీన్ పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రీ ప్లానింగ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే ఏం వండాలనుకుంటున్నాం, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, అండ్ మన ఇంట్లో వాళ్ళకి అవసరాలు ఏంటి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఈవినింగ్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు ముందు రోజు ప్రీ ప్లానింగ్స్ అనేవి చేసుకుంటాం. సో ఇవన్నీ రొటీన్గా మనకు అందరికీ తెలుసు. బట్ ఇంకొంచెం కొత్తగా డీప్గా తెలుసుకుందాం ఈ టాపిక్ గురించి. మెయిన్గా మన డే అంతా చూసుకుంటే మార్నింగ్ అనేది ప్లేస్ అన్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ రోల్. ఇది మనందరికీ తెలుసు. లాస్ట్ వ్లాగ్లో కూడా నేను మార్నింగ్ రొటీన్ మీద ఒక బ్యూటిఫుల్ వ్లాగ్ అయితే చేశాను. అది చాలామందికి నచ్చింది, బట్ రీచ్ అవ్వలేదు. ప్లీజ్ మీకు కనుక టైం ఉంటే ఒక్కసారి ఆ వ్లాగ్ని చూసి మళ్ళీ ఈ వ్లాగ్కి రండి. సో మెయిన్గా ఈ వ్లాగ్లో మార్నింగ్ ఎమోషన్స్ దేని మీద ఆధారపడుతుంది అంటే మన హ్యాబిట్స్ మీద ఆధారపడుతుంది. అందులో మెయిన్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిట్స్. ఒకటి హ్యాబిట్స్ ఫర్ లైఫ్, హ్యాబిట్స్ ఫర్ వర్క్. ఎస్, హ్యాబిట్స్ ఫర్ లైఫ్ ఏంటివి, హ్యాబిట్స్ ఫర్ వర్క్ ఏంటివి, వీటి గురించి ఇంకా చాలా పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మన వీక్ని గమనించామంటే మండే మార్నింగ్స్లో చాలా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉంటుంది. ఎందుకంటే మండే మార్నింగ్స్లో ఒక వైపు చూసే మన ప్రొఫెషన్లో ఎదర్ ఇట్ మే బీ ఏ బిజినెస్ ఆర్ యువర్ కెరీర్, ఏదైనా కానీ మన ఫ్యామిలీలో కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి ఆ రోజు. అట్ ది సేమ్ టైం స్ట్రెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఆల్సో. సో వీ నీడ్ టు పుష్ ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ, అందరినీ పుష్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ స్ట్రెస్, ఈ యాంగ్జైటీ ఇవన్నీ మనలో ఎంతో చేంజ్ని తీసుకొస్తుంది. ఓవరాల్గా అల్టిమేట్గా చాలా బరువుగా వెక్స్ అయిపోతాం అన్నమాట మండే మార్నింగ్లోనే. సో వీటన్నిటిని ఎలా హ్యాండిల్ చేయాలి, కొంచెం కూల్గా కామ్గా స్టార్ట్ చేయలేమా? సరిగ్గా ఆలోచిస్తే ప్రతి సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది కదా. ఎప్పుడైతే మన ఫ్యామిలీ మెంబర్స్ మన మాట వినలేదు, మన పిల్లలు మన మాట వినలేదు, అనుకున్న పనులు టైంకి కాలేదు అంటే వెంటనే ఇమీడియట్గా ఇట్ విల్ లీడ్ టు అవర్ రైజ్ ఆఫ్ అవర్ యాంగ్రీ లెవెల్స్. ఎస్, కోపం బాగా పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం ఒక చిన్న డిస్ట్రాక్షన్ జరిగినా కానీ పనిలో కానీ ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ అందకున్నా కానీ వెంటనే మనలో యాంగ్రీ లెవెల్స్ అనేవి పీక్స్కి వెళ్ళిపోతాయి. సో అల్టిమేట్గా మన యొక్క బ్యూటిఫుల్ హోమ్ కాస్త ఇట్స్ ఎ ప్లేస్ దట్ ఇట్ విల్ బికమ్ యాజ్ ఏ వార్ జోన్. సో ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి మార్నింగ్ ఎమోషన్స్ని మళ్ళీ హ్యాండిల్ చేయాలంటే ఈ చిన్న టాపిక్ తెలుసుకుంటే సరిపోతుందిగా. సో ఫస్ట్గా హ్యాబిట్స్ ఫర్ వర్క్, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా మనందరం ఏదో ఒక జాబ్ సాధించంగానే హ్యాపీ అయిపోతాం. ఇంకేముంది, మంత్లీ 1వ తారీఖు రాగానే అకౌంట్లో శాలరీ పడిపోతుంది, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం. బట్ జస్ట్ అబ్జర్వ్ యువర్ ఎన్విరాన్మెంట్. చుట్టూ చూడండి, జాబ్ వస్తూనే సరిపోదు, చుట్టూ కాంపిటీషన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. సో అలాంటప్పుడు మనల్ని మనం సర్వైవ్ చేసుకోవాలి, లేదా ఈ కాంపిటీషన్లో నిలబడి ఒక మంచి పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలంటే మనం చేస్తున్న ప్రొఫెషన్లో లైఫ్ లాంగ్ లెర్నింగ్ కమిట్మెంట్ అనేది తీసుకోక తప్పదు. దెర్ ఈజ్ ఏ ఫేమస్ కోట్ యాజ్ ఇట్ గోస్ లైక్ దిస్. వారెన్ బఫెట్ సేస్, దట్స్ హౌ నాలెడ్జ్ వర్క్స్, ఇట్ బిల్డ్స్ అప్ లైక్ అ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నాలెడ్జ్ కాంపౌండ్స్. ఆల్రెడీ అటామిక్ హ్యాబిట్స్లో ఒక బ్యూటిఫుల్ కొటేషన్ మీకు చెప్పాను. డైలీ లైఫ్లో 1% బెటర్ అవుతే మన లైఫ్ చాలా చేంజ్ అవుతుంది, ఇట్ విల్ కాంపౌండ్. అండ్ సేమ్
థింగ్ అండి. ఇది కొంచెం డిఫరెంట్గా చెప్పారు. సో దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అటామిక్ హ్యాబిట్స్. నాలెడ్జ్ కాంపౌండ్స్. రోజు మనం అక్వైర్ చేసుకునే చిన్న బిల్డ్ చేసుకునే కొద్దిగా నాలెడ్జ్ మన యొక్క కెరీర్లో, ప్రొఫెషన్లో పక్కన వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ని తీసుకొస్తుంది. ఒక కాన్ఫిడెన్స్ని, ఒక కొత్తదనాన్ని, ఒక న్యూ టెక్నాలజీని నేర్చుకోవడంలో మీకున్నటువంటి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని ఇక మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళే లేరు అన్నంత స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. డైలీ మనం పెట్టేది కొద్దిగా ఎఫర్ట్సే, బట్ అది మస్ట్ అండ్ షుడ్గా పెట్టారంటే మీ యొక్క నాలెడ్జ్ కూడా కాంపౌండ్ అయ్యి మీకు ఎదురుగా వచ్చే ఎటువంటి కాంపిటీటర్కి మీకు ఒక డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. సో మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఐడియాస్ని ఇంకొంచెం డిఫరెంట్గా, ఇంకొంచెం న్యూ టెక్నాలజీని, అట్ ద సేమ్ టైం న్యూ నాలెడ్జ్ని యాడప్ చేసుకొని ఇంకా ఏదైనా డిఫరెంట్గా చేయొచ్చా అన్న యొక్క మన థింకింగ్ని కూడా మారుస్తుంది. సో డెఫినెట్లీ హ్యాబిట్స్ ఫర్ వర్క్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ వచ్చి లైఫ్ లాంగ్ లెర్నింగ్ కమిట్మెంట్ అనేది తప్పకుండా ఉండాలి. అది ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఏ జాబ్ అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే. ఇంకేముంది, సెటిల్ అయిపోయాం, ఏ డిగ్రీలో పీజీనో చేసేసాము, ఇంతటితో అయిపోయింది మన చదువులు అనుకుంటే అది చాలా రాంగ్ థింకింగ్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్స్ ఫర్ వర్క్ వచ్చి రిలేషన్షిప్స్ కాంపౌండ్ ఈచ్ అదర్. సో ఆల్రెడీ ఈ విషయం గురించి మనకు అంతా తెలుసులే అనుకుంటాం, బట్ కాదండి. మనం వర్కింగ్ ప్రొఫెషన్లో దెర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్స్ హూ ఆర్ నాట్ టాకింగ్ విత్ ఈచ్ అదర్. దే ఆర్ సింప్లీ సిట్టింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్ అండ్ దెన్ గోయింగ్ టు దేర్ హౌస్. దట్స్ ఆల్. అంతవరకు ఉంటే చాలు అనుకుంటాం, బట్ కొంచెం చిన్న రిలేషన్షిప్స్ని, హెల్దీ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేసి మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఒక స్ట్రాంగ్ కనెక్షన్స్ని కొద్దిగా బిల్డ్ చేసుకున్నామంటే ఈ రిలేషన్షిప్స్ వల్ల మనం ఎప్పుడైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ చిన్న రిలేషన్షిప్స్ ఏవైతే మనం బిల్డ్ చేసుకున్నామో అవి స్ట్రాంగ్గా స్ట్రెంగ్తన్ అయ్యి మన లైఫ్లో మనం కష్టంలో ఉన్నప్పుడు ఆ బెనిఫిట్స్ అన్నీ మనకి రిఫ్లెక్ట్ చేస్తాయి. సో ఇది మన కెరియర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నేను కూడా అలాగే ఉండేదాన్ని, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, నా పనితో అంతవరకే చూసేదాన్ని, ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అనుకునేదాన్ని. బట్ యూ నో యువర్ బౌండరీస్. సో మనం ప్రతి ఒక్కరితో కొంచెం మంచిగా ఉంటూ, మంచిగా మాట్లాడుతూ, చిన్న హెల్ప్స్ చేస్తూ వెళ్తే మనం చేస్తున్న ప్రొఫెషన్ బోర్ కొట్టకుండా మన ప్రొఫెషన్లో లైఫ్ లాంగ్ సస్టైన్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ది నెక్స్ట్ మోస్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఫర్ అవర్ వర్క్ ఈజ్ ప్రొడక్టివిటీ కాంపౌండ్స్. డైలీ రోజు మనం అలసిపోయేంత వరకు పని చేస్తూ ఉంటాం. అలా అలసిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం. లాస్ట్ మినిట్లో మనం చేసే ఒక చిన్న ఎక్స్ట్రా టాస్క్ ఏదైతే ఉంటుందో అది మన ఎంటైర్ కెరీర్లో చాలా ఉపయోగపడుతుంది. మనం చేసే పనులని ఆటోమేట్ చేసేస్తుంది, మన బ్రెయిన్ని ఫోకస్ ఫ్రీగా ఉంచుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఎన్ని ఆలోచనలు చేసినా కానీ అన్నిటినీ హ్యాండిల్ చేసి సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయగలిగేదానికి ఉపయోగపడుతుంది. అండ్ మనం ఏదైతే స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నామో అటువంటి స్కిల్లో మాస్టర్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. సింపుల్గా ఇంకా అండర్స్టాండబుల్ వేలో చెప్పాలంటే రేపటికి అవసరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక చిన్న టాస్క్ మనం కనుక ఈరోజు చేసామంటే నెక్స్ట్ డే ప్లెజెంట్గా, పీస్ఫుల్గా, కామ్గా ఉంటుంది. సింపుల్గా ఇంకా మనకి రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే డైలీ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళకంటూ ఒక టైం టేబుల్ ఉంటుంది. మనం మార్నింగే బుక్స్ కనుక సెట్ రైట్ చేసేసుకున్నామంటే చాలా బర్డెన్ మార్నింగ్ తగ్గుతుంది. సో ఏవైతే చిన్న పనులే అవి చిన్న ఎక్స్ట్రా టాస్కే అయి ఉండొచ్చు ఆ రోజుకి, బట్ ఆ చిన్న ఎక్స్ట్రా టాస్క్ ఏదో ఫైండ్ అవుట్ చేసి మనం కనుక ముందే చేసేసామంటే అటు వర్క్లో అయినా ఇటు ఇంట్లో అయినా కానీ మన డే పీస్ఫుల్గా, ప్లెజెంట్గా, కామ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. హ్యాబిట్స్ ఫర్ అవర్ లైఫ్. మన లైఫ్లో చిన్న హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. తొందరగా లేవడము, నెక్స్ట్ డేకి ప్రీ ప్లానింగ్ చేసుకోవడం, ఇవన్నీ. సో
ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా మీకు మీ లైఫ్లో ఒక్క పాయింట్ అన్నా యూస్ఫుల్ అవుతుంది ఈ వ్లాగ్ నుంచి, ఈ పాయింట్ని నేను తీసుకొని అప్లై చేయొచ్చు అన్నటువంటిది పాయింట్ ఏది ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. నాలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.